ఇక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకున్నా సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రోత్సాహానికి తోడ్పాటు అందిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అందరికీ సముచిత స్థానం కల్పించడానికే ప్రయత్నిస్తున్నామని సీఎం పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా జరిగిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2024 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విజేతలకు అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్రాజు, సినీ ప్రముఖులు బాలకృష్ణ, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, సుకుమార్, మణిరత్నం, సుహాసిని తదితరులు పాల్గొన్నారు. పలువురు విజేతలకు భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి అవార్డులు అందజేశారు. మెమెంటోతో పాటు 5 లక్షలు ప్రశంసాపత్రం అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి అవార్డులను ప్రదానం చేయాలని దిల్రాజు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారన్నారు. అందుకు ప్రభుత్వం తనవంతు కృషి చేసిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమలో నటీనటులు, సాంకేతిక నిపుణులకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశంతో 1964లో నంది అవార్డులను తీసుకొచ్చారన్నారు. వివిధ కారణాలతో 14 ఏళ్ల కిందట ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని మళ్లీ కొనసాగించాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ను ప్రవేశపెడుతోందని చెప్పారు. ఇక గతంలో భారతీయ సినిమా అంటే బాలీవుడ్ అనేవాళ్లని, ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు ఇండస్ట్రీ అనిపించే స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించినా అది పరిశ్రమ అభివృద్ధికే అని ముఖ్యమంత్రి అన్నారు. అన్ని రంగాల మాదిరిగానే ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా రాణించాలని మా ప్రభుత్వం ఆలోచిస్తోందని అన్నారు. గద్దరన్న అంటే ఒక చైతన్యం, ఆయన స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, ఇప్పుడు ఆయన పేరు గల అవార్డులు తీసుకున్న వారికి అభినందనలు తెలిపారు. 2014 నుంచి 2023 వరకు విడుదలైన సినిమాల్లో ప్రతి ఏడాది నుంచి 3 ఉత్తమ చిత్రాలను అవార్డులు అందించారు. ఉత్తమ నటుడిగా పుష్ప 2 చిత్రానికి గాను అల్లు అర్జున్ అవార్డు అందుకున్నారు. పద్నాలుగు సంవత్సరాల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగించాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం నంది అవార్డులను ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్గా ఈరోజు మేము ముందుకు వచ్చి నిలబడి ఈ 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తీసిన అన్ని సినిమాలకు సంబంధించిన డైరెక్టర్లను, కళాకారులను, కవులను, గాయకులను, సాంకేతిక నిపుణులను అందరినీ అభినందించాలి అని ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరిని అభినందిస్తూ, గతంలో భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ అని చర్చించుకునేవాళ్ళు, తెలుగు సినీ పరిశ్రమ అంటే చెన్నైలో ఉంది అని మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఈనాడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ, ఈ తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక అని చెప్పి ఈరోజు మీరందరూ నిరూపించినందుకు ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను.